ఈ జేఎన్‌టీయూహెచ్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఈ 3-1, 3-2 వచ్చేసరికి 10వ తారీఖుతో ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. అంటే అందుట్లో 3-2 అయిపోయిందనుకోండి. ఇక 3-1 ఉంది గదా! సో, అయితే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు అటెంప్ట్ చేసినందుకు పాస్ చేస్తారా అని. ఎందుకంటే మొన్న ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. సో, ఒక్కరోజు ముందు వీళ్ళు అడగటం జరిగింది ఇంపార్టెంట్ క్వెషన్స్ చేయమని జెప్పేసి. అయితే నేను అక్కడికి పాతవన్నీ గూడా గ్యాదర్ జేసి చేయడం జరిగింది. సో, దాంట్లో కొంచెం ఒకటో, రెండో క్వెషన్స్ రావడం అంటే వాటికి రిలేటెడ్‌గా వచ్చినాయి. నేను ఫస్ట్ నుంచి చెప్పేదేంటంటే జనరల్‌గా టిప్స్ వీడియోసే చెప్తాను. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ప్రతిసారి అవుతాయన్న నమ్మకం లేదు కాబట్టి ఓవరాల్‌గా చెప్తేనేమో ఓవరాల్‌గా అన్నీ చెప్పారంటున్నారు. ఎందుకంటే అన్నీ 5 వరకు చదువుకుంటే చివర్లో వాటిలోంచి వస్తాయని జెప్పేసి నేను అలా జెప్తాను. ఇలా చెప్తేనేమో 1, 2 వస్తున్నాయి అంటున్నారని జెప్పేసి టిప్స్ అయితే కరెక్ట్‌గా దాని ప్రకారం అవుతారని నేను అలా ఫాలో అవ్వలేను. అది మీకు నచ్చలేదు. సో, అయితే ఇదైనా వచ్చేయి. చాలా వరకు వచ్చినియి. చాలా మంది రాసారు. కాపోతే ఇది ఒక్కరోజు ముందు చేయటం అనేది హర్రీ బరీగా కంగారు పెట్టేసేపాటికి ఇక నేను అందుట్లో దొరికినయి దొరికినట్టు పెట్టేసాననమాట. సరే, కానీ అందుట్లో మీరు రిలేటెడ్‌గా రాసుంటే ప్రాబ్లమ్ ఉండదనుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాన్నేమంటారు? ఇప్పుడు ఈ అటెంప్ట్ చేసినందుకు వచ్చేసరికి మనకు మార్కులు ఇస్తారా అని జెప్పేసి. ఇక్కడేంటంటే అండి, మీ పేపర్ వాల్యుయేషను చేసేవాళ్ళ చేతిలో ఉంటుంది మీ అదృష్టం అనేది ఎప్పుడూ కూడా. అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి గాబట్టి, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడేంటంటే చికాకొచ్చేస్తదండి. ఆ సిస్టమ్ ముందు కూర్చోవాలంటే వెలుతురు పడుతూ ఉంటుంది. 1, 2 ఒక 10 చేయగలుగుతారు. 10 గూడా కష్టమే అసలు. చికాకొచ్చేస్తది. కళ్ళు లాగుతా ఉంటాయి. ఇక చూసి చూడనట్టు ఉంటుంది వ్యవహారం. అయితే ఇక్కడేంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా గదా! రిలేటెడ్‌గా రాయమని. మనకేమి తెలియనిదన్నప్పుడు అందుట్లో నేనేం జెప్పాను, అందుకనే నేను కొన్ని టిప్స్ గూడా ఇచ్చాను. ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. దాంట్లో క్వెషన్‌లో కీవర్డ్స్ చూసుకోండి. ఆ కీవర్డ్స్‌ని బట్టి రాసుకోవచ్చు మీరు. ఆ కీవర్డ్స్‌ని ఎలాబరేట్ జేస్తే వేస్తారు అని జెప్పేసి. అయితే పీపీఎల్ చేసేటప్పుడు చివరిలో గూడా ఒకటి జెప్పాను. కొన్ని ప్రోగ్రామ్స్ గూడా చూసుకొని వెళ్ళండి అని. అక్కడ గమ్మత్తేంటంటే పేపర్‌లో మొత్తం ఎక్కువ శాతం ప్రోగ్రామింగే ఇచ్చారు. ఓకేనా? ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నేను చూసాను. టఫే ఉంది పేపరు. అయితే అది గూడా చెప్పడానికి గల కారణం అదే. నాకు తెలుసు ఇట్లా అవుతదని. కానీ ఇందుట్లో ఏంటంటే మీరు రిలేటెడ్ గనక రాసుంటే, ఇప్పుడు అందుట్లో ఏదైతే ఇచ్చానో నేను చెప్పిన క్వెషన్ రిపీట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ, అందుట్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా మీరు ఎలాబరేట్ చేస్తే మీకు అటెంప్ట్ కింద రాదది. అదేంటంటే ఫుల్ ఆన్సర్ కింద, అక్యురేట్ ఆన్సర్ కిందే వస్తది. ఇక్కడ కీ పేపర్‌లో వచ్చేసరికి ఆ కీవర్డ్సే చూస్తారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నది. ఖచ్చితంగా కీ పేపర్ ఉంటుంది. సో, అయితే ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని. ఆఫ్‌లైన్‌లో ఏంటంటే ఓపికగా కూర్చోవచ్చు. ఎందుకంటే బుక్‌లెటే డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు కాబట్టి యూనివర్సిటీలో పోతే, వాళ్ళు చేసేవాళ్ళు నిదానంగా చేసుకుంటారు కాబట్టి అంత చదవటానికి టైం ఉండకపోయినా కూడా మీకు మార్కులు పడేదానికి ఉంటది. ఇక ఆన్‌లైన్ ఏంటంటే మీకు వచ్చే వాల్యుయేటర్ ఓపికని బట్టి ఉంటుందనమాట. అటెంప్ట్‌కి మార్కులనేది ఉండదు కానీ, దాని రిలేటెడ్‌గా మీరు అటెంప్ట్ చేస్తే, నేనిప్పుడు ఏదైతే చెప్పానో ఇప్పటి వరకు ఈ సోదంతా. సో, దాని ప్రకారం మీకు మార్కులు పడతాయండి. ఓకే.